రైట్ ఇక బేటీ బచావ్ బేటీ పడావ్ ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అనే కొటేషన్లు ప్రభుత్వ కార్యాలయాల గోడలకు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డులు కనిపిస్తాయి. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని అడగవద్దు, అది నేరం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా చేసుకున్న వారికి ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడును. గర్భధారణ పూర్వ గర్భస్థ పిండ ప్రక్రియ తెలిపే బోర్డులు దర్శనమిస్తాయి. అయితే ఈ చట్టాలపై అధికారులు అవగాహన కల్పించకపోవడం, పారదర్శకంగా వ్యవహరించకుండా సకాలంలో డయాగ్నోస్టిక్స్ సెంటర్లపై తనిఖీలు చేయకపోవడం ఒక ఎత్తైతే, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మూలంగానే భూ హత్యలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అనగా భ్రూణ హత్యలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోకుండా వారిచ్చే పచ్చనోట్లకు విందులకు తలొగ్గడాన్ని నిర్వాహకులు ఆసరా చేసుకుని పట్టపగలే విచ్చలవిడిగా ఈ దందాలకు పాల్పడుతున్నారు. భువనగిరిలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో 2 మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న ఘటనను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించి అతనిని భువనగిరి టౌన్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఆలేరులో ఓ బాలికకు అక్రమ అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అప్పట్లో అతను నిర్వహిస్తున్న స్వాతి హాస్పిటల్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ శివకుమార్ తన అసలు పేరు, హాస్పిటల్ పేరు మార్చి గాయత్రి ఆసుపత్రిగా మళ్లీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్ కు 50,000 రూపాయలు వసూలు చేస్తూ వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై పక్కా సమాచారంతో స్పందించిన భువనగిరి ఎస్ఓటీ పోలీసులు ఆసుపత్రిలో జరుగుతున్న అబార్షన్లు రెగ్యులర్ రికార్డులను పరిగణలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గాయత్రి ఆసుపత్రి స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని అబార్షన్లు జరిగాయి, అవన్నీ చట్టబద్ధమైనవేనా అనే కోణంలో ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతోంది. అబార్షన్లకు అడ్డాగా ఆసుపత్రిని మలచడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యాంత్రాంగం వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా అబార్షన్ల పేరుతోటి అనేక మైనర్ బాలికలు కావచ్చు సంబంధించినటువంటి వారిని అబార్షన్ చేసి ఆడపిల్ల మగపిల్లని లింగ నిర్ధారణ కూడా చేస్తూ అనేక మంది ప్రైవేటు డాక్టర్లు ఆ డబ్బునే సొమ్ముగా చేసుకొని ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక హాస్పిటల్లోని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ప్రచారాలు ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రచారాలు కానీ సంబంధించినటువంటి బ్లోడ్స్ కానీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతి కుళ్ళిలోని లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకము దానికి సంబంధించినటువంటి చర్యలు పాల్పడినట్టయితే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటావంటి కూడా పదే పదే బోర్డులు కూడా పెట్టి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న కూడా అటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మెడిసిన్స్ పిహెచ్డి చేసిన డాక్టర్స్ కకృతికి డబ్బులకు కకృతి పడి ఇలాంటి పద్ధతులకు పాల్గొనడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అది తెలంగాణలోని వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. భువనగిరిలోని ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్లోని యథేచ్ఛగా 50,000 ఇస్తే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నైట్ జరిగినటువంటి ఎస్ఓటి పోలీసుల దాడిలో అర్ధరాత్రి 2 మహిళలను ఎన్ఓటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ డాక్టర్ గతంలో కూడా ఇదే పనిగా చేసుకొని తను అదే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాలలో హాస్పిటల్స్ బోర్డును నేమ్ చేంజ్ చేసి తిరిగి
అదే అవతారం ఎత్తినటువంటి పరిస్థితి. ఇతను గతంలో అనేక కేసులు పెట్టినా కూడా తన పద్ధతిని మార్చుకోకుండా కేవలం డబ్బే అదన ధ్యేయంగా పనిచేస్తూ 50,000కి ఆపరేషన్స్ సంబంధించిన లింగ నిర్ధారణ పరీక్షలు చేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి కొనసాగినట్లయితే అనేక మంది మహిళలే కావచ్చు, మైనర్ బాలికలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి లింగ నిర్ధారణ చేసి డబ్బులు కాజేస్తున్నటువంటి డాక్టర్స్ అనేక మంది కొల్లపోరులుగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా పరిధిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓస్ కానీ దానికి సంబంధించినటువంటి మెడికల్ అండ్ సైన్స్ వారి దాడులు కొనసాగిస్తున్నా కూడా ఇలాంటి నిర్దేశంగా సాగడం పెద్ద ఎత్తున విచిత్రమైన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి అనేక మంది అబార్షన్ చేసుకునే యువకులు కూడా ఈ ఆర్డర్ సంబంధించిన విషయాలను వారి పరిగణలోకి తీసుకొని గుప్పుచట్టు కాకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళు ఎస్ఓటి పోలీసు సంబంధించిన భువనగిరి గాయత్రి హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కూడా పూర్తి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.